నిన్న శుక్రవారం సాయంత్రాన నా స్నేహితులు మేమందరం కలిసా పార్టీ చేసుకుంటా ఉంటే మాటలు భలే తమాషాగా అనిపించింది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి అదే మీకు పంచుకుందాం అనేసి ఒక వీడియో చేసి పెడతా ఉన్నా. ఏంటంటే జర్మనీకి వచ్చిన తర్వాత సామె రిజెక్షన్స్కి 2-3 రిజెక్షన్స్కి బెత్తరిపోయి ఏంద్రా నాయన జీవితం, 100 రిజెక్షన్స్కి ఇంకా అల్లాడిపోయి ఇదేంద్రా జీవితం, ఉద్యోగాలు రావా అనుకుంటా ఉంటారంట కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ మధ్యకాలంలో వాళ్ళకి చెప్తా ఉన్నాను సామె, వచ్చిన ప్రతి ఒక్కరికి యుగాల నుంచి ఉండే ప్రతి ఒక్కరికి కూడా రిజెక్షన్స్ మావులే. దానికి తోడు ఉద్యోగాలకు అప్లై చేసే లిస్ట్ కానీ చూసామనుకో, ఒకటి చెప్తున్నాడు 2000 ఉద్యోగాలకి చేస్తే ఒకటి వచ్చిందట, 2000 అన్నీ ఏమైనాయి అంటే రిజెక్షను. ఇంకొకటి చెప్తున్నాడు 5000 ఉద్యోగాలకు అప్లై చేశాడంట సామె, అది ఇది తేడా లేకుండా అన్ని ఉద్యోగాలకి 5000 రిజెక్షన్. కానీ వచ్చింది ఒకటి మెరుపు తీగలాగా ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దానికి నిరుత్సాహపడగాకండి. రిజెక్షన్లను చూసి రిజెక్షన్స్ ఉంటాయి, అట్టనే ఏదో ఒకరు పిలుస్తారు, మెరుపులాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఉద్యోగం చేతికిచ్చెళ్తారు. దానికే నిరుత్సాహపడగాకండి. జర్మనీకి వచ్చారంటే రిజెక్షన్స్ మామూలే. ఇది సంగతి. ఏదో పంచుకున్నాను మీతోటి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఉంటే ఇట బాధపడుతూ ఉంటే వరుస పెట్టి ఉద్యోగాలు రాకుండా రిజెక్షన్స్ చూసుకుంటా వాళ్ళకు కొద్దిగా పంపించండి, పనికి వస్తుంది. అది కథ. సబ్స్క్రైబు.